నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. క్రేజ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ క్రేజ్ చుట్టే తిరుగుతోంది. ఇక హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ భారీగానే ఆఫర్ చేస్తుంటే హీరోలు తీసుకోగలేనిది మేము తీసుకుంటే తప్ప అంటూ అంతకు మించి డిమాండ్ చేస్తున్నారట మన సౌత్ బడా డైరెక్టర్స్. అయితే వీరిలో పదుల సంఖ్యలో సినిమాలు తీసిన సీనియర్స్ తో పాటు 2-3 సినిమాలు తీసిన జూనియర్స్ కూడా ఉండడం ఇక్కడ విశేషం. మారిపోయింది, సినారియో మొత్తం మారిపోయింది. సినిమా కాన్వాస్ పెరిగిపోయి బడ్జెట్ బార్డర్స్ దాటిపోవడంతో రెమ్యూనరేషన్ రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకేస్తోంది. స్క్రీన్ పైన నటించే హీరోలే 100 కోట్లు డిమాండ్ చేయగలేనిది మేము చేయకూడదా అంటూ తీసుకునే పారితోషికాల్ని పరుగులు పెట్టిస్తున్నారు మన బడా ఫిలిం మేకర్స్. ఇక చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ అవడంతో రెమ్యూనరేషన్స్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ గట్టిగా డిమాండ్ చేస్తుంటే, డిమాండ్ ఉన్నప్పుడు ఇవ్వక తప్పుద్దా అంటూ అడిగినంతా సమర్పించేసుకుంటున్నారట మన స్టార్ ప్రొడ్యూసర్. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన జక్కన్న గురించి. వరుస సినిమాలతో తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లిన రాజమౌళి సినిమాకి తన పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నాడట. తాజాగా SSMB 29 సినిమా విషయానికే వస్తే రెమ్యూనరేషన్ అండ్ షేర్ కలిపి ఏకంగా 200 నుండి 250 కోట్లని తన ఖాతాలో వేసుకున్నాడట. త్రిబుల్ R సినిమాకి కూడా దాదాపుగా 170 కోట్లు వెనకేశాడని టాక్ వినిపిస్తోంది. ఇక పుష్పతో సత్తా చాటి పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేసిన సుక్కు కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్పకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న సుక్కు పుష్ప 2కి ఏకంగా 100 కోట్లు పుచ్చుకున్నట్లు సమాచారం. ఇక సినిమా కూడా దాదాపు 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో ప్రొడ్యూసర్కి ఈ మాత్రం ఇవ్వక తప్పలేదట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్తో చేస్తున్న సినిమా కూడా మినిమం 100 కోట్ల రెమ్యూనరేషన్ లేనిదే ముట్టుకోవట్లేదట. ఇక చేసింది 3 సినిమాలే అయినా 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్వాష్ చేసుకుంటూ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యూనరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా కాబట్టి దాంట్లో కూడా లాభాలు గట్టిగానే వస్తాయని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగస్విన్, మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగస్విన్ ఈ సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. నాగస్విన్ ఆ ఫ్యామిలీ బ్యానర్లోనే చేసేది కాబట్టి ప్రాఫిట్స్ తో కలిపి దాదాపు 90 నుండి 100 కోట్ల వరకు వస్తాయని టాక్. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు అట్లీ దాదాపు 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నాడట. ఈ రెమ్యూనరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు మూవీ లవర్స్. ఇక బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ డ్రాగన్ కి 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మొత్తానికి మేమెక్కడా తగ్గమంటూ హీరోలకి దీటుగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న మేకర్స్ సినిమాలని కూడా అలాగే సక్సెస్ చేస్తారని ఆశిద్దాం. వాలకం చూస్తుంటే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలిప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్స్ ని బుట్టలో వేసుకున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇందులో ఒకరు 3వసారి జత కట్టబోతుంటే మరొకరు 2వసారి కలిసి నటించబోతుండడం విశేషం. మరి ముచ్చటగా 3వసారి కలవబోతున్న ఆ కోలీవుడ్ భామ ఎవరో, 2వసారి రంగంలోకి దిగుతున్న ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో మీరే చూసేయండి. మోస్ట్ అవైటెడ్ గా తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కథానాయకుల కాస్టింగ్ ని స్పీడప్ చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. వచ్చే పొంగల్కి నవ్వుల జల్లు కురిపిస్తానంటున్న చిరు కాలీవుడ్ భామ వైపు మొగ్గు చూపుతుంటే, తనకి 1000 కోట్ల కలెక్షన్స్ ని కురిపించిన దీపికపై మనసు పారేసుకుంటున్నట్ట మన బాహుబలి. విషయంలోకి వెళ్తే వచ్చే జులైలో షూట్ కి రెడీ అయిపోతోన్న మెగాస్టార్ తనకి జోడీగా కాలీవుడ్ బ్యూటీ నయన్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్ట. ఇప్పటికే సైర నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో తన సరసన నటించి మంచి మార్కులే కొట్టేసిన ఈ లేడీ సూపర్ స్టార్ అయితేనే తన ఇమేజ్ కి మ్యాచ్ అవుతుందని పనిలో పనిగా కాలీవుడ్ ని కవర్ చేసినట్టుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఇక బాస్ కోరుకుంటే కానిదేముందన్నట్టుగా అనిల్ తలూపినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సినిమాలో మన వెంకీ మామ తనదైన స్టెప్పులతో అలరించనున్నారట.
ఇక చిరు సంగతి ఇలా ఉంటే డార్లింగ్ కూడా తన స్పిరిట్ కోసం హీరోయిన్ వేటలో స్పీడ్ పెంచారట. ఇప్పటికే ప్రభాస్, సందీప్ కాంబోపై అంచనాలు పెరగ్గా వాటిని క్యాచ్ చేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది మూవీ టీం. ఇక ఇప్పటికే లొకేషన్స్ వేటలో ఉన్న సందీప్ తాజాగా స్పిరిట్ కోసం దీపికని కాస్ట్ చేశారట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే షారుఖ్ కింగ్ సినిమాకి కమిట్ అయిన ఈ బ్యూటీ ప్యారలల్ గా కల్కి 2 కన్నా ముందే డార్లింగ్ తో ఆడి పాడనుందన్నమాట. చూడాలి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న నయన్, దీపికల కాస్టింగ్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో. మాయ చేస్తానంటూ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అలా వరుస సక్సెస్లతో జెండా పాతిన ఈ అమ్మడు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ అడ్రస్ దొరక్క తెగ సతమతమైపోతోంది. అయితేనే బాలీవుడ్ లో క్రేజ్ వెబ్ సిరీస్లతో లాక్కొచ్చేస్తున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లోనూ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారంటూ సిద్ధమైపోతోంది. ఈ క్రమంలోనే ఇదివరకే సాలిడ్ సక్సెస్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ తో జతకట్టబోతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. సమంత ఏమాయ చేసావే అంటూ టాలీవుడ్ ని మాయ చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ 2023లో వచ్చిన ఖుషీ తర్వాత మరో తెలుగు సినిమా చేసింది లేదు. ఇక ఇక్కడ కాదు అంటూ గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో పాగా వేయడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. అయితే హిందీలో సినిమాలతో కాకుండా వెబ్ సిరీస్లతో ఈ ప్రయత్నాలు చేయడం విశేషం. అయితే కారణాలు ఏవైనప్పటికీ శామ్ తెలుగు సినిమాలు అంటే ఆసక్తి చూపించడం లేదన్నది వాస్తవం. కానీ తెలుగులో ఆల్రెడీ కమిట్ అయిన మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ కమ్ యాక్షన్ సినిమాని కూడా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ బేబీ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డితో జత కట్టబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ముందు చేసిన జబర్దస్త్ డిజాస్టర్ అయినప్పటికీ ఓ బేబీ సినిమా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. ఇక వస్తున్న వార్తలు గనక నిజమైతే వీరి కలయికలో ముచ్చటగా 3వ సినిమా రాబోతుందన్నమాట. అయితే అది కొత్త సినిమానా, మా ఇంటి బంగారం సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుందా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇక హిందీ విషయానికి వస్తే సీటాడెల్తో సక్సెస్ కొట్టిన శామ్ తాజాగా తుంబా దర్శకుడు అనిల్ రాహి బర్వే తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి ఈసారి ఎలా అలరించనుందో. సీక్వెల్ ఒకప్పుడు ఈ పేరు వింటేనే హడలెత్తిపోయేవారు ఫిలిం మేకర్స్. రిజల్ట్స్ అలాంటివి మరి. అయితే కాలం మారింది. వరుస సీక్వెల్స్ తో టాలీవుడ్ జోరు మీదుండడంతో మరిన్ని సీక్వెల్స్ పై మనసు పారేసుకుంటున్నారు మన మూవీ మేకర్స్. ఇక అందరూ చేయగా లేనిది నేనెందుకు చేయకూడదంటూ హిట్ అయిన ఫిలిం కి సీక్వెల్ ని సెట్ చేసే పనిలో పడ్డాడట ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్. దేవరా 2, కల్కి 2, సలార్ 2 ఇలా త్వరలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వరుస సీక్వెల్ సందడి చేసే అవకాశం ఉండడంతో ఇప్పుడు టాలీవుడ్ లో మరో సీక్వెల్ కి క్లాప్ పడినట్టు తెలుస్తోంది. ఇక సీక్వెల్స్ లో నటిస్తూ కాస్త ముందు వరుసలో ఉన్న డార్లింగ్ ప్రభాసే ఈ సీక్వెల్ లో కూడా మెరవబోతున్నాడట. అవును, బాహుబలి 2తో హిట్ కొట్టి కల్కి 2, సలార్ 2లకి సిద్ధమైన ప్రభాస్ ఇప్పుడు బిల్లాకి సీక్వెల్ లో నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన బిల్లాకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడంటే వరుస డిజాస్టర్స్ తో బోల్తా పడ్డాడు కానీ బిల్లాని తీసిన డైరెక్టర్ గా మన మెహర్ అన్న క్రేజ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఇక రీమేక్ గా వచ్చినప్పటికీ మంచి మార్కులే కొట్టేసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోందని, అది కూడా ఓజీని తెరకెక్కిస్తున్న సుజిత్ దర్శకత్వంలో అంటూ నెట్టింట ఓ వార్త తెగ హైలైట్ అవుతోంది. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న ఓజీని త్వరగా పూర్తి చేసి సుజిత్ రెడీ అయిపోయినా ప్రభాస్ చేతిలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 సినిమాలని పూర్తి చేసుకొని రావాలంటే మినిమం 2 ఏళ్లు పడుతోంది. మరి ఆ 2 ఏళ్ల తర్వాత అయినా సుజిత్ మరో ప్రాజెక్ట్ కి కమిట్ కాకుండా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాడా అంటే అనుమానమే. చూడాలి. సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్న ఈ గాసిపులకి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో. ఒకప్పుడు సినిమాకి కథ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనేవారు. ఇప్పుడు కథతో పాటు బోలెడంత ఖర్చు కూడా కావాలంటున్నాయి ఇండియన్ సినిమాలు. బాగుంటే చాలు, భాషా భేదం లేదంటూ ఏ సినిమానైనా ఎగబడి చూస్తున్న ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడట్లేదు మన ఫిలిం మేకర్స్. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ గా క్రేజ్ కొట్టేసిన ఈ సెన్సేషనల్ మ్యూజిషియన్ కి కూడా ఊహించినంత పారితోషికం ఆఫర్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అవుతున్నారట ఇండియన్ మూవీ లవర్స్.
అనిరుద్ కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్ర మ్యూజిషియన్ ఇప్పుడు వరుస సినిమా సక్సెస్లతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు. ప్రస్తుతం ఏ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కినా దానికి ఫస్ట్ చాయిస్ గా అనిరుద్ వైపే చూస్తున్నారంటే అనిరుద్ చేసే సౌండ్ ఏ రేంజ్ లో వినపడుతోందో అర్థమవుతోంది. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన దేవర సక్సెస్ లో అనిరుద్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన పారడైజ్ గ్లిమ్స్ కూడా అనిరుద్ స్కోర్తో అంచనాలని అమాంతం పెంచేసింది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్లో తన వంతు పాత్ర పోషిస్తున్న అనిరుద్ ఇప్పుడు పారితోషికం కూడా బాగా పెంచాడు అన్న వార్తలు నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. గతంలో 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే రెహమాన్ని మించి ఏకంగా ఒక్కో సినిమాకి దాదాపు 14 కోట్లని వసూలు చేస్తున్నాడంటే అనిరుద్ హవా ఏ రేంజ్లో నడుస్తోందో తెలుస్తోంది. అయితే అనిరుద్కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మేకర్స్ కూడా రెడీ అయిపోవడం విశేషం. అయితే దీనిలో సగం పెడితే అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అన్న కామెంట్స్ కొంతమంది చేస్తే, ప్రస్తుతం సౌత్ లో ఉన్నటువంటి ఆల్ టైమ్ టాప్ 3 సంగీత దర్శకుల్లో అనిరుద్ కూడా ఒకరు కాబట్టి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది. ఏదేమైనా ఒక చీఫ్ టెక్నీషియన్ కే దాదాపు 15 కోట్లు చెల్లించేంత స్థాయికి సినీ ఇండస్ట్రీ వెళ్ళిందంటే గ్రేట్ అనే చెప్పాలి. ఎస్జీ మూవీస్ పతాకంపై ఎస్జే శివ దర్శకత్వంలో తొలిసారి తెరకెక్కిస్తున్న చిత్రం బకాసుర రెస్టారెంట్. లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అయిన సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఇక హంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఈ మూవీ కాన్సెప్ట్ ని గెస్ట్ చేసిన వారికి మంచి ప్రైజ్ మనీ ఇస్తామంటూ అనౌన్స్ చేయడం ఇక్కడ విశేషం. దిస్ ఈజ్ ఎస్జే శివ, బకాసుర రెస్టారెంట్ మూవీ డైరెక్టర్. ఈ రోజు మా పోస్టర్ రిలీజ్ అయింది, బకాసుర రెస్టారెంట్. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొంతమంది అడిగారు, బకాసుర అనేది ఒక రాక్షసుడి పేరు, మాకు మహాభారతంలో అలాంటి రాక్షసుడు ఉన్నాడని తెలుసు, వాడికి రోజుకి బండెడన్నం పెట్టాలనేది తెలుసు. సో ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఇతడు బకాసురుడా, ఆ రాక్షసుడు మళ్ళీ పుట్టాడా, వైవాహర్ష ఏంటి, ఎవరేంటి అని అందరూ చాలా క్యూరియాసిటీగా క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ క్యూరియాసిటీని అర్థం చేసుకుని మేమన్నాము, ఎవరైనా ఈ సినిమా స్టోరీని గెస్ట్ చేస్తే వాళ్ళకు మంచి ప్రైజ్ మనీ ఇస్తామని కూడా చెప్పాము. ఈ సినిమాకు మెయిన్ గా ప్రధాన పాత్రలో ప్రవీణ్ అన్న గారు నటించబోతున్నారు. ప్రేమ కథా చిత్రం ఫేమ్ ప్రవీణ్ అన్న, తన నుంచి వచ్చే సినిమాని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ హంగర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఒక మంచి కథను చూసాము, ఒక హ్యాపీనెస్ తో మనం థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలి, పెట్టిన ప్రతి రూపాయికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే బకాసుర రెస్టారెంట్ ఆ హంగర్ ని పక్కా తీరుస్తుంది. ఈ పోస్టర్ చూసి మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేసి, స్టోరీ దగ్గరగా గెస్ట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ మనీ కూడా ఇస్తాము. అందరూ బకాసుర రెస్టారెంట్ అని హ్యాష్ చేయండి, మీ గెస్ట్ ని మాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్.